ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. మీరు మొదటి నుండి దేనిని వింటిరో అది మీలో నిలవనీయుడి. మీరు మొదటి నుండి వినినది మీలో నిలిచినట్లా మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలుతురు. యోహానుకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకుని పోకుండానట్లు వాటి యందు మరీ విశేష జాగ్రత్త కలిగి ఉండవలను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతను న్యాయమైన ప్రతిఫలమును పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసినలా ఎలాగో తప్పించుకుందాము. అటు రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుండగా వినని వారి చేత మనకు దృఢపరచబడెను. సహోదరులారా, జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవని అందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకునండి. నేడు మీరు ఆయన శబ్దం విన్నెడల కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పెను గనుక పాపం వలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచబడకుండానట్లు నేడు అనబడు సమయముండగానే ప్రతి దినము ఒకరికొకడు బుద్ధి చెప్పుకోడి. ఎలే అనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలువారమై ఉందుము. పౌలు భక్తుడు గలతీలకు రాస్తూ ఈ విధంగా అంటున్నాడు: క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అది మరి ఒక సువార్త కాదు, కానీ క్రీస్తు సువార్తను చెరపగొడి మిమ్మల్ని కలవరపరుచున్న వారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన ఏ ఒక్క దూతైనను మీకు ప్రకటించినలా అతడు శాపగ్రస్తుడవునుగాక. మేము ఇదివరకు చెప్పిన ప్రకారము ఇప్పుడును మరలా చెప్పుచున్నాము. మీరు అంగీకరించిన సువార్త గాక మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించినట్లా వాడు శాపగ్రస్తుడవునుగాక. నేనిప్పుడు మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టు కోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకపోదును. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. కుమారుని ఒప్పుకొనని ప్రతి వాడును తండ్రిని అంగీకరించువాడు కాదు, కుమారుని ఒప్పుకొనివాడు తండ్రిని అంగీకరించువాడు. అయితే మీరు మొదటి నుండి దేనిని వింటారో అది మీలో నిలవనీయుడి. మీరు మొదటి నుండి విన్నది మీలో నిలిచినలా మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలుతురు. నిత్యజీవం అనుగ్రహించున్నదే ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మేము మొదటి నుండి వినినది మాలో నిలిచినలా మేము కూడా నీ యందు నిలుతుమని, నిత్యజీవం అనుగ్రహించినది నీవు మాకు చేసిన వాగ్దానమని నీవు తెలియజేశావు. తండ్రి నీకు స్తోత్రములు. దేవా, మేము వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకుని పోకున్నట్లు వాటి యందు మరీ విశేష జాగ్రత్త కలిగి ఉంటూ పాపం వల్ల కలుగు ప్రేమ చేత మాలో ఎవడును కఠినపరచబడుకున్నట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినము ఒకరికొకరు బుద్ధి చెప్పుకొనొచ్చు మొదటి నుండి మాకున్న దృఢ విశ్వాసము అంతం మట్టుకు గట్టిగా చేపట్టే వారముగా ఉండుటకు సహాయం దయచేయమని, మనుషులను సంతోషపెట్టు వారమైనట్టు కాక నిన్ను సంతోషపెట్టు వారమైనట్టు నీకు దాసులమై ఉండుటకు కృప చూపమని, మీరు మాకిచ్చిన గొప్ప రక్షణ భాగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.